పుట్టుకతో వైకల్యంతో ఉన్నవారిలో సంతోషాన్ని నింపాలన్న ఉద్దేశంతో దాతలు ఇచ్చిన పరికరాలను అందించడం ఎంతో సంతోషకరమని ప్రకాశం జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి అన్నారు. జీజీహెచ్ ఆవరణలోని జిల్లా బాల భవిత కేంద్రంలో ఒమేగా రిహాబిలిటేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 3 చక్రాల వాహనాలు, ఆర్టిఫిషియల్ లెగ్స్ పంపిణీ చేశారు. బాల భవిత కేంద్రంలో పుట్టుకతో వచ్చే వైకల్యానికి కౌన్సిలింగ్, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, కంటి చూపు మెరుగుదల కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని జేసీ కోరారు. బిడ్డకు వైకల్యం ఏర్పడిందని బాధపడే కంటే బాల భవిత కేంద్రంలో అందించే సేవల ద్వారా మంచి భవిష్యత్తు ఇవ్వడం మేలన్నారు. ఒమేగా రిహాబిలిటేషన్ ఫెడరేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు, దినేశలను సత్కరించారు. బెంగళూరుకు చెందిన సంస్థ 50 మంది పిల్లలకు లెగ్స్, మరికొంతమందికి 3 చక్రాల వాహనాలు, కొందరికి వినికిడి యంత్రాలు అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు, జీజీహెచ్ సూపరింటెండెంట్ మాణిక్యరావు, డాక్టర్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఒమేగా రిహాబ్ బెంగళూరు ద్వారా ఆర్థోటిక్స్, తర్వాత ప్రోస్థెటిక్ ఎక్విప్మెంట్స్, వీల్ చైర్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర ఉన్న ఇక్కడ పిల్లలు మన జిల్లాలో ఆల్రెడీ ఒక లిస్ట్ తయారు చేయడం జరిగింది. దాంట్లో వేరే వేరే ప్రోస్థెటిక్స్ ఎవరికి కావాలి అంతా 1 మంత్ ముందు వాళ్ళ సైజ్ తీసుకొని అంతా రిక్వైర్మెంట్ చెక్ చేసుకొని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. సో మన డిఐసి టీం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా పని చేసుకొని అందరు పిల్లలకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఈరోజు. సో డిఎంహెచ్ గారి ఆధారంలో తర్వాత మన హాస్పిటల్ నుంచి కూడా ఈ యాక్టివిటీస్ ఈ పిల్లల్ని చూస్తున్నారు. స్పెషల్ నీడ్స్ పిల్లలకి సర్జరీస్ కానీ, తర్వాత ఇలాంటి ఏమైనా ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్తో తర్వాత ఎన్జిఓస్తో కొంత కొలాబరేట్ చేసుకొని ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ టైం టు టైం జరుగుతున్నాయి. సో చాలా సంతోషం, చాలా చక్కగా జరిగింది. పేరెంట్స్ కూడా చాలా మంచిగా ఇక్కడ వచ్చి వీక్లీ, మంత్లీ అంటే రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ వచ్చి ప్రాపర్గా కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. కొంతమంది మెడిసిన్స్ కూడా వాడుకుంటున్నారు. సో అందరితో మాట్లాడి మన టీం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. సో చాలా